మాతృదేవోభవ. చెట్టు మొదట నీళ్లు చిల్కరించిన చాలు, తరువు తరువు నెల్ల తడిపినటులే. చెట్టు మొదట నీళ్లు చిల్కరించిన చాలు, తరువు తరువు నెల్ల తడిపినటులే. దేవి పాదములను దృష్టి నుంచిన చాలు, సృష్టికెల్లా పుష్టి నిడిన ఎట్లే. ఈ సృష్టికెల్లా పుష్టి నిడిన ఎట్లే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 926 భాగానికి స్వాగతం పలుకుతాం. నేను మీకు చిన్న సమస్య ఇచ్చా. సముద్ర తీరంలో 9 నెలల గర్భిణి పట్టుచీర కట్టుకుని నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఏదో దేవాలయానికి వెడుతున్నట్టుగా నడిచి వస్తూ ఉంటుంది. ఆ జీవి ఎవరు అని. సోలుచు పట్టుచీర మెడ చుట్టును గప్పిన ఎట్లు, సోలుచు పట్టుచీర మెడ చుట్టును గప్పిన ఎట్టి. నిండు చూలాలిని బోలి తీరము కరమ్ములలో బిగించి వచ్చు తావేలో. యదా సంహరతే జాయం కూర్మో అంగానీవ సర్వశః, ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. భగవద్గీతలో భగవంతుడు ఉదాహరణగా పేర్కొన్న జీవండి తాబేలు. ఎంత అదృష్టం దానిది. శ్రీకృష్ణుని నోట వచ్చింది దాని మాట. ఆ తాబేలు నిజంగానే తాబేలు ఇలా 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 గుండ్రంగా పైనలా డెప్పలా ఉంటుంది కదా, అంత డెప్పతో అలా ఉండి అలా నడుస్తూ వస్తుంటే ఓ నిండు గర్భిణి పట్టుచీర ఇలా కొంగిలా మెడ చుట్టూ కప్పుకుని నడుస్తున్నట్టుగా ఉండదండి. ఏదో 4-5 రోజుల్లో ప్రసవిస్తామనగా భర్త ఏదో దగ్గరలో గుడింది, ఓసారి దేవుడికి దండం పెట్టుకొద్దామంటే నేను రాలేను కానీ అయినా వస్తాను దేవుడు కదా అని నెమ్మదిగా పాపం ఆ భర్త చేయబట్టుకుని నడుస్తూ ఆ గుళ్ళోకి వెడుతూ ఆ దేవుడిని తలుచుకుంటూ మాకు కాస్త చలిగాలి దగ్గరేసరికి మళ్ళీ ఇలా కొంగిలా అనుకుంటూ వెడుతున్న ముత్తైదువులా ఉండదండి తాబేలు. ఎలా వాటి పట్ల హింసా దృక్పథం ఎలా వస్తుందండి అసలు? అలా ఉన్న ముత్తైదువుని కనిపిస్తే అమ్మ నువ్వు గౌరీదేవితో సమానమని దండం పెట్టుకుంటాం కానీ మరో ఆలోచన వస్తుందా? ఈ జీవులన్నీ అంతే కదా. సోలుచు పట్టు చీర మెడ చుట్టును గప్పిన ఎట్టి. నిండు చూలాలిని బోలి తీరము కరమ్ములలో బిగించి వచ్చు తావేలు. ఒక రూపమిచ్చినది బేలతనమ్మునకు, తావేలొక రూపమిచ్చినది బేలతనమ్మునకు. అట్టి జీవమున్ కాలుని పాలికం పెదరు కర్మము, అట్టి జీవమున్ కాలు నిపాలికం పెదరు కర్మము. డిప్ప డిజైను కోసమై, అట్టి జీవమున్ కాలు నిపాలికం పెదరు కర్మము. డిప్ప డిజైను కోసమై. మన తాత్కాలిక క్షణిక లౌకిక స్వార్థ పైశాచిక ప్రయోజనాల కోసం ఎన్ని జీవులకి ఎంత హింస కలిగిస్తున్నామండి. ఎంతమంది గౌతములు, ఎంతమంది కరుణామయులైన కణ్వ మహర్షులు పుడితే ఈ సమాజం బాగుపడుతుంది. సోనుచు పట్టు చీర మెడ చుట్టును గప్పిన ఎట్టి. నిండు చూలాలిని బోలి. ఎప్పుడు కవిత్వం విషయంలో జాగ్రత్త పడాల్సింది ఏమిటంటే, ఎంత తీవ్రమైన విషయమైనా మనం చెప్పని, ఎంత భావోద్వేగపరమైన మనం విషయం చెప్పినా, ఎంత కరుణరసాత్మకంగా చెప్పినా, ఎంత ఎటువంటి విషయం చెప్పినా అది ఖచ్చితమైనటువంటి రసస్ఫూర్తి కలిగించే విధంగా కవి జాగ్రత్త పడాలి. అందుకే ఈ ఉపమానాలు. తాబేళ్లు హింసిస్తున్నారని చెప్పడానికి ఇవన్నీ ఎందుకు? 1,00,000 తాబేళ్లు ఉన్నాయి, రోజుకిన చచ్చిపోతున్నాయని చెప్పొచ్చు. అవి పేపర్లో వార్తలు అవుతాయి, పద్యాలు కావు. ఆ ఉపమానం కారణంగా అయ్య ఇంత దారుణం చేస్తున్నానా అని మనిషి మనస్సులో అనిపించాలి. తాబేలుని చంపే వాళ్ళకి, వ్యాపారం చేసే వాళ్ళకి అది మానేయాలి. అది ప్రయోజనం. కావ్య ప్రయోజనం అంటే అది కవికి గంటపెండేరం తొడగడం కాదు. ఈయన కావ్యాలు రాసిన గుర్తింపు ఉంది. గుర్తింపు అంటే ఏంటి? నేను నిజంగా ఒక కవిగా ఇంతకాలం 58 ఏళ్ళు కవిగా బతికిన వ్యక్తిగా చెబుతున్నానండి. నా కావ్యానికి ప్రయోజనంగా నేనేం భావిస్తానంటే, ఎవరైనా అయ్యా మీ కావ్యంలో ఫలానా పద్యం వల్ల మా మనస్సులో ఒక మంచి మార్పు వచ్చిందండి, మా జీవితం బాగుంది, చాలు, ఇంకేం ఒక్కల, అది నాకు నోబెల్ పురస్కారం. కాకాబట్టినగా అని రావట కదా కాన్కల్ పురస్కారములు. కాకాబట్టినగా అని రావట కదా కాన్కల్ పురస్కారములు. కాకాబట్టగ సిద్ధమే ఎవరి కాళ్ళన్ పట్టుకొమ్మందువో. కాకాబట్టగ సిద్ధమే ఎవరి కాళ్ళన్ పట్టుకొమ్మందువో. ఈ కామందుల మంత్రిపీఠములకే ఏ నిలకడల్లేవు. ఈ కామందుల మంత్రిపీఠములకే ఏ నిలకడల్లేవు. నే కాకాబట్టెద నిన్ను కాంక్షలుడుగన్ కైలాస శైలాధిప. నే కాకాబట్టెద నిన్ను కాంక్షలుడుగన్ కైలాస శైలాధిప.
కాకపడితే కానీ పదవులు, పీఠాలు, పురస్కారాలు, ఏవో బిరుదులు, ప్రభుత్వపరమైనటువంటి అధికారాలు ఇవన్నీ రావుంటున్నాయి. ఎర్రబొగ్గ లైట్లు, కార్లు, తెల్ల లేసేరుకో జవాన్ ఇంటి ముందు నమస్కారం, దొంగ నమస్కారాలు పెట్టుకుంటూ ఎందుకు వచ్చిన బాధలు అనుకుంటాను. ఇవన్నీ రావయ్యా అంటున్నారయ్యా. నేను కాకపడతానయ్యా, కానీ నేను అమాయకుండా తెలివైన వాడిని నాకు తెలియదు. ఎవరిని కాకపట్టాలో నాకు తెలియట్లేదయ్యా. అయ్యా మీ జ్ఞానం మాకు వచ్చేలా చేయండి. మేము మనసుతో బాధ ఆందోళనలో ఉన్నామంటే ఏదైనా 2 మాటలు చెప్తాం, వాడు మనశ్శాంతిగా ఉంటే మంచిదే, దేశం బాగుంటుంది. అందుకని వాళ్ళని మనం పట్టుకోవడం వాడి కర్మ. ఆ పట్టుకునేది ఏదో జగన్నాయకుడిని, పరమేశ్వరుని పట్టుకుందాం. అసలు ఆ కోరికలే ఉండకుండా ఉండేలాగా అలా చెయ్యాలంటే ఖచ్చితంగా కావ్య ప్రయోజనం ఒక్కటే. దయచేసి కవి సోదరులు గమనింతురుగాక, అవధాని సోదరులు, ప్రవచన సోదరులు అందరం మనం గమనించవలసింది ఏమిటంటే, ప్రభుత్వాలు గుర్తించడమో, వారు మేకతోలు కప్పడమో, వీరు శాలువాలు కప్పడమో మనకి సమస్య లేదు, మనకు అవసరం లేదు. ప్రజల్లో మన మాటల వల్ల చైతన్యం వస్తుందా, ప్రజలు జ్ఞానవంతులు అవుతున్నారా, అది మనకి ప్రమాణం. పాఠకాయేవ ప్రమాణం, శ్రోతారకాయేవ ప్రమాణం, సభ్యాయేవ ప్రమాణం. అందుకోసం అదే కావ్య ప్రయోజనం. దానికి అనుగుణంగానే మన రచన, మన మాటలు, మన అవధానాలు అన్నీ ఉండాలి. అందుకే ఈ ఉపమానాలన్నీ. లేకపోతే ఇప్పుడు తాబేలుకి ముత్తైదువు ఎందుకు, గర్భిణి ఎందుకు? జాలి కలగాలి మనుషుల మనస్సుల్లో. తాబేలు చంపుతున్నామంటే ఒక ముత్తైదువును హత్య చేస్తున్నట్టు లెక్క. ఎంత తప్పిది. ఆ గుండ్ర డిప్పు ఇలా పొడుగు ఇలా ఉండడం చూస్తే చుట్టూ పట్టు చీరలో కప్పుకున్నట్టుగా ఉంటుందండి. సోలు పట్టు చీర మెడ చుట్టూను గప్పిన ఎట్టి నిండు చోళాలిని బోలి తీరము కరమ్ములలో బిగించి వచ్చు. ఆ నిండు సోలాలు లేకపోతే అడుగులో అడుగేసి నడుస్తుందో అలాగే తాబేలు కూడా ఎక్కడేం జరుగుతుందో అని భయంతో నెమ్మదిగా ఎలా అడుగు అలా అడుగు అలా అడుగు అలా అడుగు వేస్తుందండి. దానికి ఏదైనా కాస్త అలికిడైతే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుందండి. తాబేలు ఒక రూపం ఇచ్చినది బేలతనమునకు. నిజంగా బేల అంటే తాబేలే. ఆ పేరు కూడా అలాగే ఉంది, బేల, తాబేలు. అమాయకత్వం. ఇంత శరీరం ఉంది కానీ పాపం దానికి రక్షణ లేదు, దానికి భయం ఎక్కువ, చాలా అడుగులో అడుగు వస్తుంది. అందుకే తాబేటి నడక, నత్త నడక అంటారు. నత్తేమో చిన్నది, తాబేలు చాలా పెద్దది. ఎప్పుడే ప్రమాదం వస్తుందో తెలియదు. అట్టి జీవమున్ కాలు నిపాలి కంపెదరు డిప్ప కర్మము డిప్ప డిజైను కోసమై. అటువంటి అమాయక జీవిని నిండు ముత్తైదువు లాంటి దాన్ని చంపి బారేస్తున్నారు కదా, ఏం ప్రయోజనం అయ్యా అంటే డిప్ప డిజైన్ కోసం అండి. ఒళ్ళు మండే రాశాను అన్నమాట. డిప్ప డిజైన్ నేను విదేశాల్లో చూసా. మనుషుల పశువులు అనిపించింది చూస్తే. ఇక్కడి నుంచి తాబేళ్లను చంపి ఆ డిప్పల్ని పంపిస్తారండి విదేశాలకి. వాటి మీద పెద్ద డిజైన్ వేసి వాడు ఆఫీసులో ఉండే టేబుల్ మీద పెట్టుకుంటున్నాడండి అందంగా. నీ పేపర్ వెయిట్ కోసం, నీ డిజైన్ కోసం ఓ జీవిని చంపేస్తావా మహానుభావ? ఈ మనిషి పుర్రె పెంకును కూడా అలాగే ఒకటి డిజైన్ వేసి పెట్టుకుంటే ఎలా ఉంటుందండి వీడికి టేబుల్ మీద? వీడు పీక కోసేసి ఆ పుర్రె తీసి దాని మీద బొమ్మ వేసి పెట్టుకుంటే ఎలా ఉంటుందండి? అలా ఊహించాలని జీవిని చంపుతున్నామంటే, నా పుర్రెకి గతి పడితే, నా శరీరానికి గతి పడితే, అదే ఆత్మవత్ సర్వభూతాన్ని, అదే సమస్త శాస్త్రాల సారాంశం. లివ్ అండ్ లెట్ లివ్ అంటారు మెహర్ బాబా. నువ్వు బతుకు, 10 మందిని బతికించవయ్యా. అది వాళ్ళని చంపి నువ్వు బాగుపడటం ఏంటి? వాళ్ళని నష్టపెట్టి నువ్వు బాగుపడటం ఏమిటి? ఇవాళ అన్నింటిలోనూ జరుగుతున్నది అదే. నేను ఒక్కడనే ఉండాలి. ప్రేక్షకులు ఆదరించారన్నో, పాఠకులు ఆదరించారన్నో, కస్టమర్స్ ఆదరించారు. అసలు వారేమిటండి ఆదరించేది? మనంతా మనం ఎందుకు విరమించుకోలేమండి రంగం నుంచి? సంపాదించడం తప్పు కాదు, మన వృత్తిలో మనం ప్రజ్ఞను ప్రదర్శించడం తప్పు కాదు. కానీ ఒక వయసులో సంతృప్తి రావాలా వద్దా? ఇతరులకు అవకాశం ఇవ్వాలా వద్దా? మనమేనా మొత్తం? ఇంకా ఉంటాయి అవకాశాలు, ఉంటాయి. జోకం పిచ్చిది. ప్రతి రంగంలో ఎవరో ఒకరిద్దరు నమ్ముకుంటారు. వారిద్దరికీ కోట్లో వచ్చేస్తుంది సంపాదన. ఇంకా వారు అవినీతి పరులు అయిపోతారు. అంచేది ఎవరిలో మార్పు? అవి చెప్పేవాళ్ళలోనే ఉండాలి, ఆ కళాకారుల్లోనే ఉండాలి, ఆ కవిలోనే ఉండాలి, ఆ ప్రవక్తలోనే ఉండాలి, ఆ నాయకుల్లోనే ఉండాలి. చాలు, ఏదో ప్రజల కోసం చేశాం, మనము సంపాదించుకున్నాం, బాగానే ఉన్నాం, చాలు, ఇంకా విరమించుకుందాం, క్రమంగా తగ్గించేసుకుందాం. వస్తూనే ఉంటుంది, అడిగేవాళ్ళు అడుగుతూనే ఉంటారు, బాగుంది, పాత వినమని చెప్పడమే అంతే. ఎందుకంటే ఎప్పటికైనా మృత్యువు ఖాయం, ఖచ్చితంగా వచ్చేది అది. ఈ బిరుదులు పదవుల కంటే ముందు వస్తుంది అది. ఆ తర్వాత మన పరిస్థితి ఉంటే ఆలోచించుకోవాలి కదా. వర్షార్థం అష్టౌ ప్రయతేత మాసాన్, మాసార్థ జనార్థం అర్థం దివసం యతేత, వార్ధక్య హేతోర్వయసానవేన, పరత్ర హేతోరిహ జన్మనాచ. ఆముక్త మాల్యదలో మూలంలో కృష్ణదేవరాయలు చెబుతాడు. వర్షకాలం 4 నెలలు బయటికి వెళ్ళలేం కాబట్టి ఇంట్లో కూర్చొని తినాలంటే మిగిలిన 8 నెలలు కష్టపడి సంపాదించుకోవాలి. దినార్థం అర్థం దేవసం యతేత. రాత్రి సుఖంగా పడుకోవాలంటే పగల కష్టపడి సంపాదించుకోవాలి. అతను నిద్ర ఎలా పడుతుంది? తెల్లారితే ఎలాగా? ఏమిటి తిండి?
వెతుక్కుంటే ఎలాగా? వెతుక్కోకుండా ఉండాలి, పగల కష్టపడి సంపాదించుకుంటే రేపు పొద్దున గొడవలేదు. అలాగే వార్ధక్య హేతోర్ వయసానవి అని, వృద్ధాప్యంలో సుఖంగా ఉండాలంటే కాస్త వయస్సులో ఉండి సంపాదించుకున్నప్పుడు 4 రాళ్ళు వెనకేసుకోవాలి రకరకాల పథకాల్లో. అలాగే ఇంకో మాట చెప్పాడు, జీవితానికి మొత్తానికి ఉపయోగపడేది పరత్ర హేతోర్ ఇక జన్మనాచ, వచ్చే జన్మలో సుఖపడాలంటే ఈ జన్మలో కాస్త మంచి పనులు చేసి పుణ్యం చేసుకోవాలి కదా, దాన ధర్మాలు చేయాలి కదా, ప్రశాంతంగా ఉండాలి కదా, రామకృష్ణ అనుకోవాలి కదా, ధ్యానం చేసుకోవాలి కదా, లలితా సహస్రమో విష్ణు సహస్రమో చదువుకుని ఆ మహావిష్ణువు వైభవాన్ని ఆస్వాదించాలి కదా. బతుకంతా ఎంతసేపు సంపాదనేనా? దీనికోసమేనా జీవితం అంతా అని ఆలోచించాలండి. అందుకోసమే ఏదో డెప్ప డిజైన్ కోసం జీవులు చంపడం పెట్టండి. వాడవాడో టేబుల్ మీద డెప్ప పెట్టి డిజైన్ పెట్టుకోవడం ఏంటి? దానికోసం మనం ఇక్కడి నుంచి తాపేళ్ళని చంపి ఆ డెప్పలు ఎగుమతి చేస్తున్నారండి. భారతదేశం అన్నిటికీ లోకమైపోయిందండి. ఎందుకంటే మనకే ప్రలోభాలు ఎక్కువ, మనకే భయాలు ఎక్కువ. దాచుకోవాలి 10 తరాల సరిపడి దాచేయాలి. అందుకోసం అక్రమ వ్యాపారం చేస్తాడు. పైగా తాబేలు కేవలం భౌతిక జంతువు కాదండి, దాని నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. అలికిడి అయిన చాలు తన అంగములన్నీయు కర్పరమ్ము లోపల వడి దాచు కచ్చపము పాఠము నేర్పది ఆత్మకో. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మాట. అలికిడి అయిన చాలు తన అంగములెల్లను కర్పరమ్ము లోపల వడిదాచు కచ్చపము పాఠము నేర్పది ఆత్మకు. ఇంద్రియముల వలలోన చిక్కకయ ముక్తిని పొందగా, ఇంద్రియముల వలలోన చిక్కకయ ముక్తిని పొందగా. అబ్ధి ముంగిటన్ కలుషములు ఉడ్చివేయునది, అబ్ధి ముంగిటన్ కలుషములు ఉడ్చివేయునది. కల్మష గుల్మముగాదెమీదయన్, కల్మష గుల్మముగాదెమీదయన్. అలికిడి అయిన చాలు తన అంగములన్నీయు కర్పరమ్ము లోపల వడిదాచు కచ్చము. దానికి ఎంత జ్ఞానం ఇచ్చారండి, ఎంత రక్షణ కల్పించారండి భగవంతుడు ఆ డెప్ప రూపంలో. ఇది పాపం సముద్ర తీరంలో ఉంటుంది, నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది. ఇసుక ఇలా తీరాన్ని ఇలాగా పట్టుకుని బిగించి చేతుల్లో బిగించినట్టుగా నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేస్తుంది. దీన్ని ఎవడైనా చంపేసే అవకాశం ఉంది. కాబట్టి అలికిడి వినపడగానే లోపలికి తన అవయవాలను దాచుకునే శక్తిని, బుద్ధిని, దృష్టిని దీనికి ఇవ్వాలి అని ఆశించిన ఆ లలితా పరాత్పరిని ఎంత సేవిస్తే మన రుణం తీరుతుందండి. ఎన్ని కృతజ్ఞతలు చెప్పాలి ఆ దేవుడికి, ఆ జీవిని అలా సృష్టించినందుకు. లేకపోతే దానికి అంత డెప్పు ఏమిటండి, దాని భౌతిక ఎంత, దాని లోపల ఉన్న ఆ దేహం ఎంత. ఇంత పెద్ద మనుషుల వరకు ఈ డెప్పలు డిజైన్లు లేవే, దానికి ఎందుకు ఇచ్చాడు? దాని పరిస్థితిని బట్టి. మరి మరో జీవికి లేదేది. దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? కర్పరమ్ము లోపల వడిదాచు కచ్చపం. ఏదైనా కొంచెం శబ్దం అలికిడి వినపడగానే దానికి భయం అయితే, అయ్యో ఏదో నాకేదో అపకారం జరగబోతున్నట్టుగా ఉంది ఆయన లోపలికి దాచేసుకుంటుంది. కర్పరం అంటే పై డెప్ప, దాని లోపలికి దాచేసుకుంటుంది. అది మనకి పాఠం కాదా? దేనికి? ఆత్మకి. ఎందుకు? ఇంద్రియముల వలలోన చిక్కగయ ముక్తిని పొందగా. శబ్ద స్పర్శ రూపరస గంధాలు ఇవే కదండి విషయాలు. కొందరికి శబ్ద వ్యామోహం. ఇవాళ చెవుల్లో కాడలు పెట్టుకుని మరీ ఉత్తరం విపరీతంగా పాటలు వింటున్నారు. 2 చెవులకి చెవుడు వచ్చేయడం ఖాయం. వీళ్ళకి 25 ఏళ్ళు రాకుండా చెవులు చెడిపోతాయి. ఇది శబ్ద వ్యామోహం. అంత విపరీతం ఎందుకు? రోజుకు అరగంట గంట టైం పెట్టుకుని ముఖ్యమైనవి వినాలి. ప్రయాణం చేసినంతసేపు వినడమే, బండి మీద వెడుతున్నంతసేపు వినడమే. చివరికి ఇంట్లో తల్లి పిలిచినా తండ్రి పిలిచినా వినపడదు. వీళ్ళ దగ్గరికి వచ్చి చెవుల్లో కాళ్ళు ఇలా ఏమే నిన్నే అంటేనే వినపడుతుంది. అంత పొడుగు అంటారా అండి? ఇది శబ్ద వ్యామోహం కాదా? పైగా అవన్నీ మనకు అర్థం కాని సంగీతాలు, అర్థం కాని భాష. ఏమిటి ఆనందం? అలాగే స్పర్శ వ్యామోహం. పెళ్లి కాకముందే రకరకాల వ్యామోహాలు, దాన్ని సమర్థించే పెద్దవాళ్ళు అంతా తయారైపోయారు. పెళ్లి కాకముందు లైంగిక సంబంధాలు ఎలా సమర్థిస్తారండి? నోరా మరోట ఎలా సమర్థిస్తారు అసలు పెద్దవాళ్ళ సైతం? శాస్త్రాలు చదువుకున్నామని చెబుతారు. మనస్తత్వం ఏ శాస్త్రం ఒప్పుకుంటుందండి ఈ అధర్మానికి? పెళ్లి కాకముందు స్త్రీ పురుషుల మధ్య సంబంధం ఏంటండి అసలు? ఎలా 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 ఒప్పుకుంటారని టీవీలో చర్చలా? అవునా కాదా అని చర్చించాల్సినంత విషయం అది. ఎలా మారిపోయింది పరిస్థితి? పెద్దవాళ్ళే సమర్థిస్తారే అంటే స్పర్శ వ్యామోహం. ఏం ఉండలేవా? పెళ్ళయ్యే వరకు చచ్చిపోతావా? ఆ తర్వాత ఏం తీరణ కోరిక, ఈలో పేక మీదకి తెచ్చుకోవాలా? ఇక అక్కడి నుంచి జీవితం భ్రష్ట్ అయిపోవడం. అక్కడి నుంచి పత్రికల్లో ఒక సోదరి నన్ను ఒకటి మోసం చేశాడు, పేరు రాసే దమ్ము లేదు, ఒక సోదరి, ఇదో లేఖ. మళ్ళీ సైకాలజిస్టు ప్రత్యక్షం. వాళ్ళు ఏం చేస్తారు పాపం? వీళ్ళందరినీ ఓదార్చడం వాళ్ళకు పని. ఎందుకు జరిగింది ఇది? నీ స్పర్శ వ్యామోహం వల్ల. రూప వ్యామోహం కొందరికి. ఒక వస్తువు చూస్తారు, అది ఏదో అందంగా ఉంది, వెంటనే కావాలి, అది కావాలి. అందంగా ఉన్నదల్లా కావాలా? మరి ఈ అందంగా ఉన్న నెక్లెస్, అందంగా ఉన్నటువంటి వస్తువు ఈ భార్య కోరింది, అందంగా ఉన్నటువంటి మనిషిని ఆ భర్త కోరితే ఒళ్ళు మండిపోదు? అందంగా ఉండడం ఏంటండి? మనకు అవసరమా?
మనకు అవసరమా? అవసరమైతేనే కొంటాం, లేకపోతే లేదు, తీసేయి. అందంగా ఉన్నదల్లా కొంటూ కూర్చుంటే అప్పుల పాలవుతాం. బయట అనేక రకాల వందలు అనిపిస్తుంది, తప్పులేదు. ఇంకా కొందరు చాలా మంచివాళ్ళు ఇళ్ళాలు పాపం ఏదో మాట చెప్తారు సరదాకి, పట్టుబట్టారు, చాలా వాళ్ళకి నమస్కారం పెట్టాలి. ఆ మాత్రం ఎవరికైనా ఉంటుంది, ఏదో సరదా అంతే, వదిలేస్తారు ఆ విషయాన్ని. కొందరు అలా కాదండి, పీకి పిండెట్టేయడమే ఇంకా అదేదో ప్రాణాంతక విషయం లాగా. అలాగా అందంగా ఉన్న నెక్లెస్లో, అందంగా ఉన్న వస్తువులు, అందంగా ఉన్న మెడలో, అందంగా ఉన్న సోఫాలో మన ఇంట్లో ఉండాలంటే వీలవుతుందా? అందంగా ఉన్న మనుషులు మనం ఉన్నవాళ్ళతో కాలక్షేపం చేయాలి. కానీ అయితే రూపవ్యామోహం, రసం, రుచి, పానీపూరీలు ఎంత దారుణం అండి. బయట చాట, అక్కడేవో రకరకాలు కలపడమా, ఏదో ఇంత ఉండలా చేయడమా, దాంట్లో కన్నం పెట్టడమా, అందులో ఏదో పోయడమా, అందులో ఏం కలిపాడో తెలియదు, సాస్ అన్నమా, అది క్రీస్తుపూర్వం సాస్. అది అందులో కలిపే టమోటాలు కుళ్ళిపోయినవి, అందులో వేసే మిర్చి పాడైపోయింది, సాస్ అని పెట్టి అక్కడ దాన్ని ఫ్రిడ్జ్లో పెడతాడు. ఎప్పుడు పెట్టాడు? యేసుక్రీస్తు బతుకున్న రోజుల్లో అప్పుడు పెట్టాడు, దాన్ని ఇప్పుడు తీస్తాడు. మనం నంచుకుంటూ ఉంటాం దాన్ని. మరి రోగాలు రావా? ఇది కదా రసవ్యామోహం అంటే. రుచి, గంధం, దుర్గంధం, సుగంధం పైకి అలా కనిపిస్తే చాలే రకరకాల సెంట్లు, వాటి నిండా రకరకాల కాస్మెటిక్స్ అంతా దారుణమైన వ్యాపారం కింద తయారైంది. రకరకాల రసాయనాలు కలుపుతున్నారు. ఇదే ఇంద్రియ వ్యామోహం. ఇవన్నిటి నుంచి మనస్సును మరలించుకోవాలంటే తాబేలు నుంచి నేర్చుకోవాలి. అదే కృష్ణుడు చెప్పాడు, యదా సంహరతే చాయం కూర్మో అంగానే ఇవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు ఎలాగైతే తనకి భయం కలగగానే రకరకాల వ్యవహారాల నుంచి తన అవయవాలన్నీ లోపలికి లాక్కుంటుందో, ఇంద్రియార్థాలు శబ్ద స్పర్శ రూపరస గంధ వ్యామోహాలు కలిగినప్పుడు మనిషి తన మనస్సును అలా లోపలికి లాక్కోవాలయ్యా, తాబేలు నుంచి నేర్చుకోండి అయ్యా అన్నాడు. అలికిడి అయిన చాలు తన అంగములన్నీయు కర్పరము లోపల వడిదాచు కచ్చపము పాఠము నేర్పదే ఆత్మకు ఇంద్రియముల వలలో నచిక్కకయే ముక్తిని పొందగా అబ్ధి ముంగిటన్ కలుషములు ఉచ్చివేయునది కల్మష గుల్మముగాది మీదయన్. ఇంతగా తను భౌతికంగా ప్రాణరక్షణ కల్పించుకుంటూ మీకు ఆత్మజ్ఞానానికి అవసరమైనటువంటి శిక్షణ కూడా ఇస్తున్న తాబేలుని మీరు ఏం చేస్తున్నారో తెలిసా మానవులారా? అబ్ధి ముంగిటన్ కలుషములు ఉచ్చివేయునది. నిజానికి తాబేలు సముద్ర తీరంలో సంచరిస్తూ ఉంటే సముద్ర తీరంలో ఇతర జీవుల కారణంగా పేరుకుపోయిన కాలుష్యాన్ని నివారణ చేయగలుగుతుందండి. తాబేలు వల్ల ప్రయోజనం ఉంది. వానపాములు పొలాల్లో ఉండాలి, వాటిని చంపకూడదు. పూర్వం రైతులు ఎవరు వానపాములను చంపేవారు కాదు. పాముని చంపడం దోషం అని ఎందుకన్నారంటే ఇందుకే. అదేదో పాపమో తర్వాత అనుభవించడం, గుడి కట్టడం గురించి కాదండి. మన సంస్కృతిలో ఎప్పుడు కొన్ని జంతువులను చంపొద్దు, చంపితే గుడి కట్టాలి, కాశీ వెళ్ళాలి ఏదో ఎందుకు చెబుతారు అంటే ఆ జీవులు వ్యవసాయానికి ఇతర వ్యవహారాలకి చాలా అవసరం. అవి వేరే జీవుల్ని తింటాయి. అవి వాటి చేత తినబడే వేరే జీవులు బతుకుంటే మనకి చాలా ప్రమాదం, ఎక్కువ సంఖ్యలో ఉంటే. అది కూడా మామూలుగా కాదు, మనకి మానవులకు చాలా ప్రమాదం. అందుకని మానవులు ఆ జీవులను అలా వదిలేయడమే మంచిది. విపరీతంగా కప్పలు పెరిగినా, ఎలకలు పెరిగినా సంపద విపరీతంగా దాని నష్టపోతామండి. అందుకని వానపాములు ఎలకలను పొలాల్లో పెరిగే రకరకాల జీవులను తింటాయి. పొలాల్లో పాములు ఉండాలి. అందుకని రైతు వ్యవసాయానికి వెళ్ళేవాడు కర్రపుచ్చుకు వెళ్ళాలి, కానీ పాములు లేకుండా పొలం అని కోరుకుంటే సిమెంట్ సప్టా ఉన్న చోట పంట పండిస్తావా? పాములు ఉండవు అక్కడ. మనం చూడండి, మట్టిళ్ళు అయితే అస్తమానం కాళ్ళు పాడవుతాయని మార్బుల్స్ పెట్టాం. మార్బుల్స్ పెట్టాక అందరికీ మోకాళ్ళని ఎప్పుడు వచ్చే చూసుకోండి మీరు. ఇప్పుడు మార్బుల్స్ పెట్టాక ఏమైంది? ఈ చలికి తట్టుకోలేక చెప్పులు వేసుకు తిరుగుతున్నాం. అంతకుముందు మట్టిళ్ళు ఉన్న రోజుల్లో చెప్పులు వేసుకుని ఎవరు తిరగలేదు, ఆడామగ. ఇంట్లో చెప్పులు ఏమిటి వచ్చింది? మనం కొని తెచ్చుకున్న దరిద్రం. మార్బుల్ అనే దరిద్రం తెచ్చుకున్నాం, చెప్పులు కూడా తెచ్చుకున్నాం. వంటింట్లో కూడా చెప్పులే కాదనే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ మార్బుల్ చలి, కాళ్ళు పగిలిపోతున్నాయి. మరి మార్బులే ఎంత పని చేసింది. ఈ మార్బుల్స్ బాత్రూంలో కూడా వేశారు, జారి పడ్డారు పెద్దవాళ్ళు. మొత్తం ఆర్థోపెడిక్ డాక్టర్లు బాగుపడ్డారు. ఆర్థో జిజ్ఞాసులు అర్ధార్థి. ఇవన్నీ కొని తెచ్చుకున్న తద్దినాలండి. కనీసం బాత్రూంలోనైనా గచ్చు ఆ సిమెంట్ అలా చేసి గరగరగా వదిలేయాలి. బాత్రూంలో ఎప్పుడు మార్బుల్స్ అవి వేయకూడదు, జారిపోతారు. మెరిసిపోవాలి. ఎందుకు మెరిసిపోవడం? మనకి ఎంతసేపు చూపుకు బాగుండాలి, అది ఉపయోగపడిందా లేదా అనవసరం, చూడడానికి బాగుండాలి అంతే. అందుకే రకరకాలు కలుపుతున్నారు. ఓ కేకు 6 నెలల క్రితం కొళ్ళ పెడతాడు, దాని మీద రేపు ఫిబ్రవరి 14ని ఐ లవ్ యూ అని రాస్తారు. మొత్తం ఈ పిచ్చి మేడం అంతా కొంటారు దాన్ని. ఐ లవ్ యూ ఉందిగా, తర్వాత ఆసుపత్రి వారు ఐ లవ్ యూ అని పిలుస్తారు. మనం ఆ మాత్రం గ్రహించద్దా? అది వాసన వస్తుంది, ఐ లవ్ యూ ఉంటే ప్రేమ అంత వాసన వస్తుందా? ఇదే మోసపోతున్నామండి. అలా మోసపోకండి అని చెబుతోంది మనకి. ఇంకా విచిత్రం,
అటువంటి జీవి సముద్రం తీరంలో ఉండే కాలుష్యాన్ని అంతటినీ ఊడిచేస్తుంది. నిజానికి ఎక్కడైనా కుళ్ళు పేరుకుంటే మనం నీళ్లు పోస్తాం. అందుకే నేను సరదాగా అందులో ప్రయోగంలో కలుషములు ఊడ్చివేయు నది అన్న, అది అని ఒక అర్థం నది అనుకున్నా పర్వాలేదు. ఒక నది జనాన్ని పవిత్రం చేసినట్టుగా తాబేలు తానే ఒక నది సముద్ర తీరంలో ఉండే కాలుష్యాన్ని అంతటినీ కొట్టుకుపోయేలా చేస్తుంది. అది బతుకుండడం వల్ల అంత ప్రయోజనం ఉంది. అది వేళ కల్మష గుల్మముగా అదే మోది అని ఒక కాలుష్యపు పొదలా తయారైంది అది మన కారణంగా. అది బతికే పరిస్థితి లేదు. ఇంకా విచిత్రమైన జీవులండి సముద్ర తీరంలో అలా నిలబడి ఉంటాయి. నాకు ఆ దృశ్యం పత్రికల్లోనూ ఛానల్స్లోనూ చూడగానే వాటిని గురించి రాయాలి పద్యం అనేసరికి ఒక భావన వచ్చిందండి. ఎంత అందంగా ఉన్నాయి ఈ పక్షులు ఇలా కూర్చుని. జనకసుత గవేషణకు సాగర తీరమునందు చేరు ఆ వనశర వీరులట్లో మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. సీతాదేవి అన్వేషణ కోసం బయలుదేరినప్పుడు దక్షిణ సముద్ర తీరంలో వానరులు అందరూ ఇలా 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 కాళ్ళు ముడుచుకుని వేళ్ళు ముడుచుకుని ఏం చేద్దాం సుగ్రీవా, ఏం చేద్దాం అంగదా, ఏం చేద్దాం హనుమ అని ఏదో జాంబవంతా ఏదేదో అనుకుని మాట్లాడుకున్నట్టుగా చిన్న చిన్నవిగా ఉంటాయండి పెంగ్విన్ పక్షులు. నిజంగా ఎంత ముద్దుగా ఉంటాయండి. కాళ్ళు మీద లేపి తెల్లగా ఉండి నల్లగా ఉండి ఇలా ఉండి చక్కగా ఇలా చూసుకుంటూ అలా ఎగురుతూ. అసలు వాటిని చూస్తే చంపాలనిపిస్తున్నాడు ఎక్కడైనా, కానీ వాటిని చంపేస్తున్నామండి. నాకు ఆ ఉపమానం అలా దోషిని చూడగానే రామాయణంలో ఆ వానర వీరులు అందరూ ఆ సముద్ర తీరంలో ఉన్నట్టుగా ఉన్నాయి ఈ పక్షులు, గుంపు గుంపుగా వచ్చి పుట్టుగా ఇలా బుద్ధిగా ఉన్నాయి అని అదే ఉపమానం వాడాను. జనక సుత గవేషణకు సాగర తీరమునందు చేరు ఆ వనచర వీరులట్లు ఉదది బారుగా పెంగ్వినులెట్లు చేరెనో కను ఒకసారి. జనక సుత గవేషణకు సాగర తీరమునందు చేరు ఆ వనచర వీరులట్లు ఉదది బారుగా పెంగ్వినులెట్లు చేరెనో కనుమొకసారి. అర్ణవ మఖమ్మున వామనమూర్తులైన వానిని బలిచేయ చూచెదరు. అర్ణవ మఖమ్మున వామనమూర్తులైన వానిని బలిచేయ చూచెదరు. వానిని బలిజేయజూచెదరు నీరధి తీరము నీరుగార్చుచున్. ఎంత ముద్దుగా ఉన్నాయి ఆ పెంగ్విన్లన్నీ నిలబడితే. సీతాదేవి అన్వేషణ కోసం దక్షిణ సముద్ర తీరంలో అలా నిలబడి మాట్లాడుకుంటూ చింతిస్తూ ఉన్న వానర వీరుల్లా ఉన్నాయ్యా. వాటిని ఎలా చంపుతారయ్యా అసలు? గవేషణ అంటే అన్వేషణ. జనకసుత గవేషణకు సాగర తీరమునందు చేరు ఆ వనచర వీరులట్లు ఉదది బారుగా పెంగ్వినులు ఎట్లు చేరనో కను ఒకసారి. చూడవయ్యా, పత్రికల్లో చూడవయ్యా కనీసం ఎంత ముద్దుగా ఉన్నాయో. ఆ కాగితం కత్తిరించి అద్దాల్లో పెట్టుకొని చూసుకోవాలనిపిస్తుందయ్యా. అంత ముద్దుగా ఉంటాయి ఆ పక్షులు. వాటిని ఎలా చంపుతున్నారయ్యా అసలు? అవి ఎలా ఉంటాయంటే అర్ణవమఖం మన వామనమూర్తులు. వెనక బలిచక్రవర్తి యజ్ఞం చేస్తే వామనుడు వచ్చాట. అలాగా సముద్ర తీరంలో ఇక్కడ ఏదో యజ్ఞం జరుగుతోంది. అక్కడికి వచ్చిన వామనమూర్తులు ఇవన్నీ వామనావతారాలు పొట్టుగా ఉంటాయి కదా. నిజానికి వామనావతారంలో బలిచక్రవర్తి కిందకి దొక్కేయబడ్డాడు. ఇక్కడ వామనమూర్తి తొక్కేయబడుతున్నాడు. అందుకని అర్ణవమఖం మన వామనమూర్తులైన వాణిని బలి చేసి చూస్తాడు. వామనమూర్తిని బలి చేస్తున్నారేమిటాయా మీరు? సముద్ర తీరంలో యజ్ఞం జరుగుతుంటే అక్కడికి వచ్చిన వామనమూర్తుల పరివారంలా ఉందే, మొత్తం వైకుంఠం దిగి వచ్చినట్టుగా. శ్రీ మహావిష్ణువు ఇన్ని వామనమూర్తులు అయ్యాడా అని రకాలుగా అన్నట్టుగా ఉంది. ఎలా చేస్తున్నారయ్యా? బాణం ఎలా వస్తుందయ్యా? బాణమే రాదు కదా, బాంబు ఎలా వస్తుందయ్యా వాటి మీద వేయడానికి? ఆ పక్షుల్ని చంపడం, వాటి మాంసం తినడం, అమ్మడం, వ్యాపారం చేయటండి దరిద్రం. ఇన్ని జీవుల్ని చంపితే గానీ మనిషి బతకలేడా? ఆ జీవుల్ని భగవంతుడు ఊరికే సృష్టించాడా? వాణిని బలి చేయి చూసిదురు నీరధి తీరము నీరుగార్చుచును. ఈ రకంగా సముద్ర తీరం మొత్తాన్ని నీరుగారేలా చేస్తారు. నీరధి తీరం అని పేరు, అది నీరుగారిపోతుంది వేళ. సముద్రంలో ఉన్న కాలుష్యం ఇంత అంతా కాదండి, దానికి కారణాలు కూడా ఇన్ని అన్నీ కావండి. ఆయులు చేత కొంత, క్రిమిగారులు మందుల చేత కొంత, దుర్వాయువు చేత కొంత, తటవర్తి పరిశ్రమలెల్ల వ్యర్థముల్ పొయుట చేత కొంత, నదముల్ కొని తెచ్చిన చెత్తనంతటిన్ మొయుట చేత కొంత, పెనుముప్పు ఘటిల్లి నదమురాశికిన్. ఏ ఏ కారణాల వల్ల సముద్రం మొత్తం కలుషితం అయిపోతుందో 23.5 గంటల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. అంతవరకు మన మనస్సుల్ని కలుషితం కాకుండా కాపాడుతూ ఉన్న తెలుగు భాషలో మనం మాట్లాడదామండి.